నమస్తే అందరికీ T9 న్యూస్ కి స్వాగతం. నందిపేటలో ఎమ్మెల్యే పైడి రాకేష్ గారి చేతుల మీదుగా అభివృద్ధి పనులు ప్రారంభం. సాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిండ్రు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు చాలా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానికంగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాల కింద చెక్కులు పంచిపెట్టిండట. కొత్తగా సురు చేసిన మారుతి కారు షోరూమ్ లో కొత్త కారు విక్టోరీస్ ఆవిష్కరించిండ్రు. జనాలతో కలిసి జనాల అభివృద్ధి కోసం ముందుకు పోతున్నామని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు. ఒక్కసారి వీడియో చూసేయండి. వెల్కమ్ టు T9 న్యూస్. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో స్థానికంగా ఉన్నాం. మనం ఇక్కడ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. అందులో ముఖ్యంగా నందిపేట మండలంలో అర్హులైన వారికి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిపారు. అలాగే మరియు ఇక్కడ మారుతి కార్ షోరూంలో నూతనంగా కార్ లాంచ్ చేయడం జరిగింది రాకేష్ రెడ్డి గారి చేతుల మీదుగా. ఆ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపై అధికారులను సమీక్షించారు. రెడీ 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 రైట్ 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 ఇది అడ్వాన్స్ ఫీచర్స్ వచ్చినాయి. ఫోటో నుంచి వాట్సాప్ విక్టోరీస్ ఎస్యూవీ సెగ్మెంట్ ప్రకాశ్ ఎన్నుకో అటు ప్రకాశ్ ప్రకాశ్ పడుతుంది. రైట్ నేను చెప్పాను. అంటే మీరు అటే అటే ఫోటో ఒకటి అటే ఫోటో అదొకటి ఇది
అన్న గట్టి కూడా గట్టి కూడా రైట్ 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 అన్న కట్ చేయండి మొత్తం వెళ్ళిపోతా ఒకసారి ఎటు చూడండి రైట్ రైట్ అందరు ఫోటోలు వచ్చినా కట్ చేస్తా రైట్ రైట్ బాగా బేసిక్ మోడల్ 24 సెన్సర్ అంతే फोन वायरलेस चार्जिंग 1 లక్షలో 2 లక్షలు అప్పు సప్పు తెచ్చుకోండి ఈ 5 లక్షలు తీసుకోండి ఈ లక్షల గురించి 2 లక్షల గురించి 5 లక్షలు పోతాయి అవి మళ్ళీ రావు అవి ఇటు పోతే నైపుణ్యాలు వెళ్ళిపోతాయి అటు పోతే నల్గొండ వెళ్ళిపోతాయి ఇటు పోతే ఖమ్మం వెళ్ళిపోతాయి అవి మళ్ళీ నిజామాబాద్ జిల్లాకు రావు నందిపేటకు రావు ఐలపూర్ ఊర్లకు రావు మీరు ప్రజలని కొద్దిగా ఎంతో మార్చడానికి ప్రయత్నం చేయండి మళ్ళీ క్యాన్సల్ చేసి 5 లక్షలు అంటే మామూలు డబ్బు కాదండి 5 లక్షల రూపాయలతో చేసుకుని ఏదో ఒక రకంగా అప్పుడే అప్లై చేశారు మీరు కూడా మీ ఊర్లలో చెప్పండి అమ్మా అప్పుడే ఎలక్షన్లు వస్తేనే ఇల్లు కావాలా సారు 10 ఏళ్ళ నుంచి ఒక ఇల్లు కట్టలేదు సార్ అన్న ప్రభుత్వానికి కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి దావకాలలో డాక్టర్లు పెట్టాలా బస్సులు పెట్టాలా రోడ్లు వేయాలా పిల్లలకు స్కూల్ నడిపియాలా ప్రభుత్వము ఒక ఇళ్లతోనే కాదు అయినా ప్రభుత్వం ఈరోజు పేదలను దృష్టిలో పెట్టుకొని 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఏం కాలేదు కాబట్టి ఇల్లు ఇచ్చింది ఆ ఇళ్ళలో సగం మంది కడతలేరు గౌసియా బేగం నందిపేట గౌసియా బేగం రాచల్ల రజిత నందిపేట సంగం సావిత్ర ఎల్మన్ సంగం సావిత్ర సంగం సావిత్ర సంగం సువార్ మంగళవారం ముత్తమ్మ మంగళవారం ముత్తమ్మ భీమ పెద్ద నాగన్న
ఈయన పెద్ద నాగన్న, బేగరి రత్న ఉమ్మెడ, బేగరి రత్న ఉమ్మెడ, పల్లి పెద్దపల్లి లక్ష్మి, అమీనా బేగం నందిపేట, మహమ్మదీ బేగం నందిపేట. మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. స్లాబ్ మీద పోతారు. స్లాబ్ మీద అడుగుతున్న చాలా